అందరికీ గుండె గీస్తున్న కాపు కావాలా, ఒక దైవజనుడు కావాలా, ఒక శాంతిదూత కావాలా, ఒక అవినీతిని నిర్మూలన చేసిన ఆయన కావాలా, ఒక డ్యాన్స్ వేసిన వాళ్ళు కావాలా? మీరే డిసైడ్ చేయండి. ఎవరు కావాలి? ఆంధ్రాని అమెరికా చేయగలిగిన నేను కావాలా? ఉట్టి సొల్లు కబుర్లు చూసారా ఎంత బాగా. ఆయన ఎవరు? వైఎస్ఆర్సిపి ఎంపీ అట, ఎంపీ క్యాండిడేట్ అట. నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నిన్న రాత్రి గంట పడుకోలేదు, కానీ రాత్రి 2, 3కి వచ్చాం కదా. మనం ఎన్ని గంటలకు వచ్చాం? 4 అయిందా? 3 ఆ తర్వాత ఒక 30 మందిని, 20 మందిని, 50 మందిని కలిశాను. ఎంతమందిని కలిశాను? 40 మందిని యాస్పిరెంట్స్ని కలిసా మార్నింగ్ వరకును. ఇది మా లైఫ్. ఆల్ మార్నింగ్ కాల్ చేస్తున్నా. అయితే రాత్రి 2 గంటలకి ఇక్కడ కలిసా. అయితే భీమవరంలో ఏమైంది చెప్తాను, దాడులు. నర్సాపూర్లో ఏమైంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మేము వెళ్ళగానే నాగబాబు వచ్చాడు. నన్ను చూడగానే పాల్గారని లేచి వచ్చారు, హ్యాండ్ షేక్ ఇచ్చారు, చాలా బాగుంది. నేను ఎందుకు వచ్చాడో అనుకున్నా, ఎంపీగా నిలబడ్డానికి. రిటర్నింగ్ ఆఫీసర్ మేము కూర్చున్నాం, ఆయన కూర్చున్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడకూడదని నాకు రూల్స్ తెలియదు కావాలా. నాగబాబు తమ్ముడా, నువ్వు నాకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేస్తావా ఇదే నర్సాపూర్ ఎంపీకి? తప్పు అన్నాను. అందరూ వింటుండగా అది రికార్డ్ అవుతుంది. నేను వచ్చిన తర్వాత ఇంకెవరైనా కంటెస్ట్ చేయొచ్చా? చేస్తానంటే చేయండి, డిపాజిట్లు రావు. లేదా పాల్ అభివృద్ధి చేయగలరు, అమెరికా లాగా ఆంధ్రాని చేయగలరు, నర్సాపూర్ని నాష్విల్ టెన్నసీ అమెరికా లాంటి సిటీ చేయగలరు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చే 10,000 రన్వే వేస్తా నర్సాపూర్లో. ఎంత? ఎయిర్పోర్ట్ 10,000 ఫీట్ రన్వే వేస్తా. ఎంతకాలంలో? ఒకే ఒక సంవత్సరంలో. నా ఏరోప్లేన్ దిగాలంటే 10,000, అక్కడ 2 747లు ఉన్నాయి. 10,400 ఫీట్ రన్వే వేస్తా ఒకే ఒక సంవత్సరంలో. అది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, అందరికంటే. కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్కి అందరికీ తెలుసు. అందుకే అంటారు 1,00,000 కోట్లని ఇవ్వండి సార్ అని. నా డబ్బులన్నీ సీజ్ చేశారు, మళ్ళీ 1,00,000 కోట్లు అడుగుతారు. నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు, ఉన్నాయి సీక్రెట్గా అనుకుంటున్నారు. నీతి నిజాయితీకి మారు పేరు మనం. వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళు, మోసగాలు, అవినీతి పరులు అమ్ముకుంటారు టికెట్లు. 5-10 లక్షలు మీరు పార్టీ ఎక్స్పెన్సెస్, ఒక 5-10 లక్షలు 20 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే, అన్నాను కదా, గవర్నమెంట్ 28 లక్షలు ఖర్చు పెట్టమంది ఎమ్మెల్యేగా, 50 లక్షలు ఖర్చు పెట్టమంది ఎంపీగా. మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు అంతే. హెలికాప్టర్ గుర్తు పడిపోతే 100కి 50, 60, 70 మీరు నిలబడితే. అందుకని ఇండిపెండెంట్గా నిలబడితే కృష్ణమాదిలా డిపాజిట్లు కూడా రావు. మొన్న మొత్తుపల్లి నరసింహులు నిలబడ్డారు, 6 సార్లు ఎమ్మెల్యే మినిస్టరు ఆలేరులో. 2008లో ఆయన నేను ఓడించా. ఆయనకు తెలుసు, నా ప్రియమిత్రులు. 1,00,000 మెజార్టీతో గెలుస్తారన్నారు. 9,000 ఓట్లు వచ్చాయి, డిపాజిట్లు కూడా రాలేదు. పగటి కల కనకండి. ప్రజలు నాతో ఉన్నారు, నీతితో ఉన్నారు, సత్యంతో ఉన్నారు, అద్భుతంగా మనతో ఉన్నారు. కనుక ప్రజాశాంతి పార్టీకే, హెలికాప్టర్ గుర్తుకే ఓటు. మళ్ళా నిన్న విజయసాయి రెడ్డి, జగన్కి మాటలు రావు కదా, ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మరలానట ఫ్యానును హెలికాప్టర్ ఒకలాగే ఉందట, మా జెండా వాళ్ళ జెండా ఒకలాగా ఉందట. మాకు జెండాలే లేవు. మేము ఇప్పుడు వేసిన జెండాలు ఎన్ని? 100, 200, 500. మీరే మా జెండాలు. 3.5 కోట్ల జెండాలు. వాటర్సే మా జెండాలు, వాట్సాప్లే మా జెండాలు, ప్రజలే మా జెండాలు, మీడియా మా జెండా. మరలానా ఈరోజు నిన్న ఇప్పుడు అక్కడే ఉన్నాడు విజయసాయి రెడ్డి, వెళ్ళి ఈ సింబల్ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగే ఉంటుందని వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జగన్ లైఫ్లో సీఎం అవడు కదా. టీడీపీని చిత్తుగా ఓడించమని రోజు కోరుతున్నాను. టీవీలన్నీ లైవ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోటు వేయకండి, జగన్కి ఒక్క రోటు వేయకండి, పవన్కి ఒక్క రోటు వేయకండి. ఈసారి ఒక్క 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ ఉచిత వైద్యం అపోలో హాస్పిటల్ కంటే మంచి కట్టి
ఉచిత వైద్యం ఇవ్వకపోతే నన్ను రిజైన్ చేయమనండి. నేను ఎప్పుడు మీరు ఫోర్స్ చేయండి, మీరు ఫోర్స్ చేయకుంటే రిజైన్ చేసేస్తా. నన్ను సీఎం చేసిన 1 సంవత్సరంలో అన్ని హాస్పిటల్ కంప్లీట్ చేసేస్తా, అన్ని స్కూళ్ళు కంప్లీట్ చేసేస్తా. ఎలాగా మొత్తం 1 మంత్లో ఫౌండేషన్లు వేస్తా. ఒక్కొక్క నియోజకవర్గంలో 1 ఏకర్ 5 ఏకర్ తీసేసుకుంటాం. ఆల్రెడీ మా దగ్గర అనేక ల్యాండ్లు ఉన్నాయి. మెదక్లో 1000 ఏకర్లు వేసాను. 1, 2, 3, 4, 5 ఏకర్స్లో నియోజకవర్గానికి 1 హాస్పిటల్. అంటే ఆంధ్ర అమెరికా కాదా? ఇంకా బెటర్ దెన్ అమెరికా. ప్రతి జిల్లాకి ఎయిర్ అంబులెన్సులు. ఇప్పుడు 1 సంవత్సరంలో చైతన్య కాలేజీల కంటే మంచి కాలేజీలు 1 సంవత్సరంలో. రైతులకు సంపూర్ణ రుణమాఫీ 1 సంవత్సరంలో. డ్వాక్రా మహిళలకు మొదటి రోజే రుణమాఫీ. ఆటో రిక్షా ఓనర్స్ అందరూ పెట్టుకోండి హెలికాప్టర్, మీ అందరికీ మొదటి రోజే రుణమాఫీ. మీరు నన్ను గెలిపించినా గెలిపించకపోయినా మీ నియోజకవర్గంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, ఆటో ఓనర్స్కు అందరికీ మేనిఫెస్టో చూడండి, రుణమాఫీ. అయితే నేను సీఎం అవ్వాలి. సీఎం అయినా 1 ఇయర్లో ఇవన్నీ చేసి చూపిస్తా. మీకేం నష్టం? ట్రంప్ అనేవాడు వాట్ యూ గాట్ టు లూజ్. అంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఆయన వాడతాడు, నేను వాడను. నల్లజాతీయులు అన్నాడు, నేను అన్నట్టు మాట్లాడను. వాట్ యూ గాట్ టు లూజ్. మీకేం కావాలి? అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా? 72 సంవత్సరాలు 2 పార్టీలు కోట్లు వేశారు. పవన్ తమ్ముడికి నేను చేయలేకపోతే 5 సంవత్సరాలు, ఆయన అన్నారు కదా 25 సంవత్సరాల్లో నేను రాజకీయాలు వచ్చానని, 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఓటేయండి. ఒక్కరు కూడా ఇప్పుడు వేయకూడదు. ఎందుకంటే ప్రతి ఓటు విలువైనది.